ఈ వీడియోలో మనము ఘనమూలాల గురించి తెలుసుకుంటాము. ఇంట్రడక్షన్ టు క్యూబ్ రూట్స్. ముందు వీడియోలో మనము వర్గము అంటే ఏమిటి, వర్గమూలము అంటే ఏమిటి, ఇవన్నిటి గురించి మనము తెలుసుకున్నాము. అసలు వర్గము అంటే ఇప్పుడు ఉదాహరణకు 7 యొక్క వర్గము అంటే 7 స్క్వేర్ ఎంత అవుతుంది? 49 అవుతుంది. మరి ఇప్పుడు 7 ఏమవుతుంది? 7 అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అవుతుంది. అంటే 7 యొక్క వర్గము 49 వచ్చింది. ఇప్పుడు 49 యొక్క వర్గమూలం ఎంత వచ్చింది? 7 అనేది వచ్చింది. అంటే వర్గమూలము చేయడము అంటే వర్గం చేయుటకు విలోమ ప్రక్రియ అని మనకు తెలుసు. ఇప్పుడు మనము స్క్వేర్ రూట్ ఆఫ్ 49ని హోల్ స్క్వేర్ చేసామనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? దీని అర్థం ఏమిటి? స్క్వేర్ రూట్ ఆఫ్ 49ని స్క్వేర్ రూట్ ఆఫ్ 49తోనే గుణించడము అని. అప్పుడు ఎంత వస్తుంది అంటే 49 వస్తుంది. అంటే ఇక్కడ 49 మాత్రమే కాదు, ఏ సంఖ్యను తీసుకున్నా, ఉదాహరణకు మనము వైని తీసుకున్నాం అనుకోండి, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ వై హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది మనకు? వై అనేది వస్తుంది అని చెప్పచ్చు. అయితే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ వైలోని మనము ధన వర్గమూలాన్ని అంటే ప్రధాన వర్గమూలంగా తీసుకుంటాము. ఇక్కడ స్క్వేర్ రూట్లలో మనకు రుణ సంఖ్యలు అనేవి ఉండవు, కేవలం ధన సంఖ్యలు మాత్రమే ఉంటాయి. అయితే ఇక్కడ వర్గము అంటే స్క్వేర్ అనే పదం ఎలా వచ్చింది అంటే, ఒక చతురస్రాన్ని తీసుకున్నట్లయితే ఈ చతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రం ఏమిటి? భుజము ఇంటూ భుజము. దీన్ని మనం ఏ స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడున్న చతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పును మనము 7 యూనిట్లుగా అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ చతురస్రం యొక్క వైశాల్యం ఏమవుతుంది? 7 స్క్వేర్ అవుతుంది. ఒకవేళ మన దగ్గర ఉన్న చతురస్రం యొక్క వైశాల్యం ఇచ్చారు, ఎంత ఇచ్చారు? వై ఇచ్చారనుకోండి, అప్పుడు ఈ చతురస్రం యొక్క భుజం ఏమవుతుంది? వై యొక్క వర్గమూలము అవుతుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ వై అవుతుంది అని మనం చెప్పచ్చు. ఇక్కడ ఏ విధంగా అయితే వర్గము మరియు వర్గమూలాలను చేశామో అదేవిధంగా ఘనము మరియు ఘనమూలాలను మనం కనుగొనవచ్చు. అసలు ఇక్కడ ఘనము అనే పదం ఎక్కడి నుండి వచ్చింది అంటే, రేఖాగణితంలో ఘనము అనేది ఏ విధంగా ఉంటుంది? ఇది ఒక త్రిమితీయ ఆకారంలో ఉంటుంది. దీనికి పొడవు మరియు వెడల్పు అదేవిధంగా ఎత్తు కూడా ఉంటాయి. ఈ 3 పరిమాణాలు కూడా సమానంగా ఉంటాయి. అయితే ఘనం యొక్క ఘన పరిమాణానికి సూత్రం ఏమిటి? భుజము ఇంటూ భుజము ఇంటూ భుజము అవుతుంది. అయితే ఇక్కడ ఉన్న ఘనం యొక్క భుజంను మనము 2 యూనిట్లు అనుకున్నాం అనుకోండి, అంటే పొడవు 2 యూనిట్లు, వెడల్పు 2 యూనిట్లు, అదేవిధంగా ఎత్తు 2 యూనిట్లు అనుకున్నట్లయితే ఈ ఘనం యొక్క ఘన పరిమాణం ఏమవుతుంది? 2 ఇంటూ 2 ఇంటూ 2 అవుతుంది. దీన్ని మనము ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 2 యొక్క ఘనంగా రాసుకోవచ్చు. అంటే 2 క్యూబ్గా దీన్ని మనం రాసుకోవచ్చు. 2 క్యూబ్ అంటే ఎంత వస్తుంది? 8 వస్తుంది. ఒకవేళ ఘనం యొక్క ఘన పరిమాణాన్ని ఇవ్వడం జరిగింది అనుకోండి, ఇక్కడ ఘన పరిమాణం ఎంత అంటున్నారు? 8 అంటున్నారు. ఇటువంటప్పుడు మనము ఘనం యొక్క భుజాన్ని ఏ విధంగా కనుక్కుంటాము అంటే, వీటిని మనము వై అనుకుందాము. అంటే పొడవు వై యూనిట్లు, వెడల్పు వై యూనిట్లు, అదేవిధంగా ఎత్తును కూడా వై యూనిట్లు అనుకుంటే ఘనం యొక్క ఘన పరిమాణానికి సూత్రం ఏమిటి? భుజము ఇంటూ భుజము ఇంటూ భుజము. కాబట్టి దీన్ని మనం వై క్యూబ్గా రాసుకోవచ్చు. వై క్యూబ్ ఎంత ఇచ్చారు మనకు? 8 అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని మనం మరో విధంగా కూడా రాసుకోవచ్చు. ఏ విధంగా అంటే y ఈజ్ ఈక్వల్స్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 8గా రాసుకోవచ్చు. ఇక్కడ క్యూబ్ రూట్ను మనము ఘనమూలానికి గుర్తుగా రాసుకుంటాము. ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 8ని మళ్ళీ ఏ విధంగా రాసుకోవచ్చు అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 2 క్యూబ్గా దీన్ని మనం రాసుకోవచ్చు. క్యూబ్ రూట్ ఆఫ్ 2 క్యూబ్ అంటే ఎంత వస్తుంది మనకు? ఒక 2 మాత్రమే వస్తుంది. అంటే ఈ ఘనం యొక్క భుజం ఎంత వచ్చింది? 2 యూనిట్లు వచ్చింది. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే, వర్గమూలం కనుక్కోవడం అనేది వర్గం చేయుటకు ఏ విధంగా అయితే విలోమ ప్రక్రియ, ఘనమూలము అనేది కూడా ఘనము చేయుటకు విలోమ ప్రక్రియ అవుతుంది అని మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ దీనిని మనము ఘనమూలానికి గుర్తుగా వాడతాము. అయితే ఇక్కడ దీన్ని చదివేటప్పుడు మనం క్యూబ్ రూట్ అని చదువుతాము. ఇది స్క్వేర్ రూట్ మాదిరిగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ స్క్వేర్ రూట్కి పైన చూసారా చిన్నగా సంఖ్య 3 అనేది ఉంది. దీన్ని మనము క్యూబ్ రూట్గా పిలుస్తాము.
అయితే ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఈ క్రింది వాటికి ఘనమూలాలను కనుగొనండి అంటున్నారు. ఇక్కడ మనకు 3 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. మొదటిది క్యూబ్ రూట్ ఆఫ్ 27ని ఇప్పుడు మనం కనుక్కోవాలి. అయితే ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 27ని మనం y అనుకుందాం. అప్పుడు 27ని ఏ విధంగా రాసుకోవచ్చు? y క్యూబ్గా రాసుకోవచ్చు. అసలు దీని అర్థం ఏమిటి అంటే ఏ సంఖ్యనైతే 3 సార్లు గుణిస్తే 27 అనేది వస్తుందో అదే మనకు y అవుతుంది. అయితే మనకు తెలుసు 3ని 3 సార్లు గుణించినప్పుడు 27 అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ y ఎంత అని చెప్పచ్చు? 3 అని మనం చెప్పచ్చు. కాబట్టి 27 యొక్క ఘనమూలం ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఇప్పుడు మనం రెండవ ఉదాహరణ చూద్దాం. క్యూబ్ రూట్ ఆఫ్ -64ని ఇప్పుడు మనం కనుక్కోవాలి. అయితే ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ -64ను మనము y అనుకుందాం. అప్పుడు -64 ఈజ్ ఈక్వల్స్ టు y క్యూబ్గా దీన్ని మనం రాసుకోవచ్చు. ఇక్కడ దీని అర్థం ఏమిటి? ఏ సంఖ్యను మనం 3 సార్లు గుణించినప్పుడు -64 వస్తుందో ఆ సంఖ్య 64 యొక్క ఘనమూలము అవుతుంది. అయితే ఇక్కడ మనకేం తెలుసు? 4ని 3 సార్లు గుణించినప్పుడు 64 అనేది వస్తుందని తెలుసు. కానీ ఇక్కడ మనకి ఏ సంఖ్య ఉంది? -64 అనేది ఉంది. అంటే -4ని 3 సార్లు గుణించినప్పుడు మనకు -64 అనేది వస్తుంది. ఎందుకు? -4 ఇంటూ -4 ఏమవుతుంది? +16 అవుతుంది. +16 ఇంటూ -4 ఎంత అవుతుంది? -64 అవుతుంది. కాబట్టి ఇప్పుడు y ఎంత వచ్చింది? -4 అనేది వచ్చింది. అంటే -64 యొక్క ఘనమూలం ఎంత వచ్చింది మనకు? -4 అనేది వచ్చింది. అయితే ఇక్కడ ఘనమూలంలోని మనకు రుణ సంఖ్యలు ఉన్నాయి. ఈ విధంగా రుణ సంఖ్యను మనం తీసుకుంటామా అంటే ఖచ్చితంగా తీసుకుంటాము. కానీ వర్గమూలం కనుక్కునేటప్పుడైతే రుణ సంఖ్యలు అనేవి ఉండవు. ఇప్పుడు మనం మరో ఉదాహరణ చూద్దాం. క్యూబ్ రూట్ ఆఫ్ 125ని ఇప్పుడు మనం కనుక్కోవాలి. అయితే ఇక్కడ 125ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 5 ఇంటూ 25గా రాసుకోవచ్చు. మళ్ళీ 25ని ఏ విధంగా రాసుకోవచ్చు? 5 ఇంటూ 5గా రాసుకోవచ్చు. కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ 125ని మనము క్యూబ్ రూట్ ఆఫ్ 5 క్యూబ్గా దీన్ని రాసుకోవచ్చు. అంటే దీని అర్థం ఏమిటి? క్యూబ్ రూట్ ఆఫ్ 5 ఇంటూ 5 ఇంటూ 5 వస్తుంది. అప్పుడు మనకు ఎంత వస్తుంది? ఒక 5 మాత్రమే వస్తుంది. అంటే 125 యొక్క ఘనమూలం ఎంత వచ్చింది మనకు? 5 అనేది రావడం జరిగింది.